వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. సో నాగ్పూర్లో ఔరంగజేబ్ సమాధి కూల్చేందుకు కొంతమంది దుండగులు అక్కడ ప్రయత్నించారు. అలాగే ఎవరైతే అలా చేయడం వల్ల అది ఎక్కడికి దారితీస్తుందంటే రెండు మతాల మధ్య పెద్ద గొడవ కింద మారి కొట్టుకునేంత వరకు కూడా వెళ్ళారు. దాన్ని కంట్రోల్ చేయడానికి దాదాపు 3 రోజులు టైం పట్టింది. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ బర్దాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో రీసెంట్గా సంభాజీ సంబంధించిన ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఔరంగజేబ్ సో అతని సమాధిని కూల్చడానికి చాలా మంది ప్రయత్నించారు నాగ్పూర్లో. సో చాలా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ కంట్రోల్ చేస్తున్నారు. అంటే ఎందుకు ఈ రకంగా సినిమాలు తీసి మళ్ళీ వీళ్ళే ఈ రకంగా రెచ్చగొట్టడం అవసరం అనేది చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సో మీ ఒపీనియన్ దాని మీద? అంటే ఔరంగజేబ్ అనేవాడు ముస్లిం హీరో అని, ముస్లిం విలన్ అని, అంటే ముస్లింలకి అతను హీరో అని, హిందువులకు అతను విలన్ అని, అలాగే హిందువుల హీరో శివాజీ అని ఒక ప్రమోషన్ కార్యక్రమం చాలా కాలంగా జరుగుతోంది. అందులో భాగంగానే ఈ సినిమా కూడా నడిచింది. సో ఇప్పుడు ఎందుకు వీళ్ళిద్దరిని ఇలా ప్రపోజ్ చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు, ప్రతిపాదిస్తున్నారు? హిందువుల హీరో అనగా శివాజీ, హిందువుల విలన్ ఔరంగజేబు అని ఎందుకు ప్రతిపాదన చేస్తున్నారు అంటే దీని వెనకాల ఒక ప్రోగ్రాం ఉంది. ముస్లిం సమాజాన్ని టెర్రరైజ్ చేయటం. ఈ దేశంలో మీ వలన చాలా దారుణాలు జరిగాయి. మా హిందూ రాజు అయినటువంటి శివాజీని మీరు దారుణంగా చంపారు. అతను రక్తం కక్కుకుని చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. అలాగే అతని కుమారుడు సంభాజీని నాలుక కోసి మతం మారమని వేధించి చంపారు. ఇలా ఇవన్నీ చేసిన దుర్మార్గుడు ఔరంగజేబు. అలా ప్రమోట్ చేయటం ద్వారా ముస్లిం సమాజాన్ని బ్యాలెన్స్ చేయటం, కంట్రోల్లోకి తీసుకోవటం అది వ్యూహం. వాళ్ళని దేశంలో నుంచి వెళ్ళగొట్టడం కాదు, చాలా పద్ధతులుగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఒక అభిప్రాయాన్ని. భారతదేశంలో ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ప్రపంచంలో ఇండోనేషియా తర్వాత అత్యధిక ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి దేశం భారతదేశమే. కాబట్టి ఈ దేశంలో హిందూ మతం మైనారిటీ అయిపోయే ప్రమాదం ఉంది. మైనారిటీ అయిపోతే ఈ దేశం పాకిస్తాన్ అయిపోతుంది అని ఒక విష ప్రచారం స్కూళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి చేస్తున్నారు. చాలామంది బుర్రల్లోకి చిన్నప్పుడే ఇంజెక్ట్ చేస్తున్నారు. ఒక 6వ తరగతి 7వ తరగతి చదువుకునే పిల్లల్ని అడిగినా ఈ విషయం చెప్పే పరిస్థితిలోకి తీసుకొచ్చారు. తీసుకురావటం ద్వారా వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ దేశంలో ముస్లింలు చాలా ప్రమాదకరం, ముస్లిం మతం నుంచి హిందూ మతం చాలా ప్రమాదంలో ఉంది అనే అభిప్రాయం మెజారిటీ మతంలో కలిగించడం ద్వారా మైనారిటీల్లో ఆందోళన కలిగించగలుగుతారు. ఆ ఆందోళనతో వాళ్ళు సరెండర్ అవుతారు. ఆ సరెండర్ చేసుకోవటం కోసం చేస్తున్న డ్రామా ఇదంతా. అందులో భాగంగా శివాజీని, ఔరంగజేబుని విపరీతంగా వాడేసుకుంటున్నారు. ఈ వాడుకోవటంలో భాగంగానే ఇప్పుడు ఔరంగజేబు సమాధి మీద దాడులు. మహారాష్ట్రలో ఎందుకు ఉండాలి అయింది, ఢిల్లీలో కదా ఉండాల్సింది అవును అని కూడా ఒక సిద్ధాంతం చేస్తున్నారు. కానీ ఆయన తన పరిపాలనా కాలంలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది దక్కన్ మీదే ఔరంగజేబు. అందులో భాగంగానే దక్షిణాదిది మహారాష్ట్ర కూడా దక్షిణ భారతదేశమే. ఆయన ఆ ఏరియాలో ఉన్నాడు, ఔరంగాబాదులో ఉన్నాడు. ఔరంగాబాద్ నుంచి ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో ఒక చిన్న ఊరిలో ఆయన సమాధి ఉంది. ఆ సమాధి ఉండడానికి ఆయనకు ఒక గురువు ఉన్నాడు, సూఫీ గురువు. ఆయన సమాధి దగ్గరే తన సమాధి ఉండాలి అనే కోరికతో అక్కడ చేయించుకున్నాడు ఆయన. అక్కడ చేయమని వీలునామా రాశాడు. ఆయన చనిపోయింది ఎక్కడో అయితే అక్కడికి తీసుకొచ్చి చేశారు. అలాగే ఆయన తన టోపీలు కుట్టి ఆ వచ్చిన డబ్బులతో ఆ సమాధి కట్టించుకున్నాడు తప్ప దీని మీద పైసా ఖర్చు పెట్టద్దు అని చెప్పుకున్నాడు ఆయన. టోపీలని సినిమాలో కూడా చూపించారు కదా, అల్లుతా ఉంటాడు ఆయన. అదో అల్లుకొని అవి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో సమాధి కట్టించుకోవడానికి డబ్బులు పోగేసుకున్నాడు ఆయన. అలాగే ఆయన హిందూ వ్యతిరేకిగా ప్రొజెక్ట్ అయిపోయాడు. కానీ నిజానికి ఇద్దరు రాజుల మధ్య ఘర్షణ జరిగితే ఎలాంటి సందర్భం ఉంటుందో అదే సందర్భం. ఔరంగజేబు ముస్లింగా, శివాజీ హిందువుగా తలబడలా. వాళ్ళిద్దరి మధ్య ఘర్షణలు జరిగిన మాట వాస్తవం.
ఆ ఘర్షణలకి మతం ప్రాతిపదిక కాదు. ఆయన అంటే మీరు ఏమంటారు, మతానికి వాళ్ళిద్దరూ గొడవ పడ్డదానికి ఏ సంబంధం లేదు. ఏ సంబంధము లేదు. మరి ఎందుకు గొడవ పడ్డారు వాళ్ళిద్దరు? ఇద్దరు రాజుల మధ్య తను స్వయంగా ఒక రాజ్యం ఏర్పాటు చేసుకోవడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు శివాజీ. ఆయన ఆల్రెడీ చక్రవర్తి హోదాలో ఉన్నాడు. మొఘలాయులు ఈ దేశాన్ని బాబర్ కాలం నుంచే కంట్రోల్లో తీసుకునే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నది తన కంట్రోల్లో ఉంచుకోవడానికి ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. ఆ సందర్భంగా జరిగిన ఘర్షణ ఇది. ఓకే. అలాగే శివాజీకి కేవలం శివాజీ ముస్లిం వ్యతిరేకేం కాదు. ఆయన సైన్యంలో కూడా ముస్లింలు ఉన్నారు. అవును. అలాగే ఔరంగజేబు సైన్యంలో హిందువులు ఉన్నారు. ఔరంగజేబు అడ్వైజర్స్లో ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు. ఈయన సలహాదారుల్లో ముస్లింలు ఉన్నారు. ఇది చాలా క్లియర్గా చరిత్రలో రికార్డ్ అయి ఉంది. రెండోది, ఔరంగజేబు హిందూ దేవాలయాలకి విరాళాలు ఇచ్చినట్టుగా కూడా ఉంది ఆయన జీవిత చరిత్రలో. నిజంగా? నిజమే. కానీ ఇవన్నీ పక్కకి నెట్టేసి ఆయన్ని ఒక విపరీతమైనటువంటి ఫండమెంటలిస్టిక్గా, ఆయన ఇస్లాంని అనుసరించకపోతే ఈ దేశంలో ఎవరిని ఉంచను అన్నట్టుగా వ్యవహరించాడని, మతం మారు అని సంభాజీని ఆయన నాలిక పీకాడని కదా కథ. నిజంగానే ఆ పని చేసుంటే మొఘలాయులు ఈ దేశంలో ఒక్క హిందూ కూడా మిగిలేవాడు కాదు కదా. ఎందుకున్నారు? ఎందుకు మెజారిటీ మతంగా ఉంది ఈ రోజున హిందూ మతం ఇక్కడ? 1000 సంవత్సరాల ముస్లిం రూల్ జరిగింది ఇక్కడ. 1000 సంవత్సరాలు ముస్లింలు పరిపాలించినప్పుడు ఈ మొత్తం ఇస్లాంలో కన్వర్ట్ అయిపోయి ఉండాలి కదా. అవును. ఎందుకు మారలేదు అంటే అంత సినిమా లేదు వాళ్ళకి. లేదు కాబట్టి వీళ్ళు ఇప్పటికీ మెజారిటీ మతంగా ఉన్నారు. ఇండోనేషియా తర్వాత అత్యధిక ముస్లిం పాపులేషన్ ఉన్నది ఇక్కడే అనే ఆర్గ్యుమెంట్ కరెక్టే. కానీ ఈ దేశ జనాభాతో కంపేర్ చేస్తే అది మైనారిటీయే. భారతదేశ జనాభాతో కంపేర్ చేస్తే అది మైనారిటీనే ఇప్పటికీ. వాళ్ళు పిల్లల్ని విపరీతంగా కంటారు, ఎక్కువ పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు, ఒకళ్ళే 5గురిని, ఇలా రకరకాల ప్రచారాలు చేస్తారు ఇప్పటికీ అండర్ కరెంట్లో. ఇదంతా దుర్మార్గమే. ఇదంతా వాళ్ళ మీద బ్లేమ్ వేయటం కోసం చేసే పనే. అందులో భాగమే ఔరంగజేబుని ఒక ప్రతీకగా తీసుకుని ఔరంగజేబుని మీద బురద వేయటం ద్వారా ఇది ఎవరి మీద పడాలో వాళ్ళ మీద పడుతుంది. ఔరంగజేబుని ముస్లిం సమాజానికి ఒక సింబల్గా మార్చి అతని మీద దాడి చేయటం అనే ప్రోగ్రాం టేకప్ చేశారు. అతని చరిత్ర చదవాల్సినటువంటి పరిస్థితి కల్పించారు చాలామందికి. శివాజీ చరిత్ర చదవాల్సిన పరిస్థితి కల్పించారు. శివాజీని బ్రాహ్మణులు ఎంత వేధించారో అందరికీ తెలుసు. నిజానికి ఔరంగజేబ్కి శివాజీకి యుద్ధం జరిగి ఉంటే. సరే అండి, ఇప్పుడు మీరు ఒక విషయం చెప్తున్నారు, శివాజీని బ్రాహ్మణులు వేధించారు. ఎందువల్ల? అతను శూద్రుడు. ఓకే. అతను శూద్రుడు. శివాజీ అయినప్పటికీ అతను శూద్రుడు అని చెప్పేసి అతను వేధించారు. అవును. ఓకే. ఇప్పుడు ఆయనకు పట్టాభిషేకం జరిగేటప్పుడు ఎక్కడి నుంచో వాళ్ళని తెచ్చుకుని పురోహితుల్ని ఆ పని చేయించుకున్నాడు ఆయన. లోకల్ వాళ్ళు ఎవరు రానంటే. ఆయన తర్వాత ఎవరి పరమైంది ఆ రాజ్యం? సంభాజీ తర్వాత పీష్వాల పరమైంది కదా. ఔరంగజేబ్ కంట్రోల్లోకి రాలేదుగా, పీష్వాల కంట్రోల్లోకి వెళ్ళింది అది. పూనా పీష్వాల కంట్రోల్లోకి వెళ్ళింది. పీష్వాలు ఎవరు? బ్రాహ్మలే. వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళింది మహారాష్ట్ర. కాబట్టి ఔరంగజేబ్ పొందిన లాభం ఏముంది దీనిలో? సో ఇది రకరకాలుగా వీళ్ళు, ఆయన ఒక రాజుగా ఉన్నాడు, ఈయన ఒక రాజుగా ఉన్నాడు. ఇద్దరు రాజుల మధ్య జరిగిన ఘర్షణ తప్పది. సామ్రాజ్యం కోసం ఇద్దరు రాజుల మధ్య ఎలాగైతే ఘర్షణ జరుగుతుందో అలాగే జరిగింది. అక్కడ మత ప్రస్తావనే లేదు. హిందువులని చంపడము, హిందువులని మత ప్రస్తావన తీసుకొచ్చి తీశారు కానీ చావా సినిమాలో ఓపెనింగ్ అంటే సంభాజీ ఓపెనింగ్ షాట్ ఉపన్యాసం ఒకటి ఉంటుంది. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక మాట రాశారు తెలివిగా, మనం ముస్లింలకు వ్యతిరేకం కాదు, మన ధర్మాన్ని చంపేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రమే వ్యతిరేకం, ముస్లింలు మన సైన్యంలో ఉన్నారని అడ్మిట్ చేస్తాడు. చేయటం ద్వారా కొంత మేము వాస్తవాలు చెప్తున్నాము అనే ఇంప్రెషన్ ఇస్తూ
అబద్ధాలు ప్రచారం చేయటం కోసం సినిమా తీశారు. అందుకని నిజానికి ఆ సినిమాలో ఒక చిన్న ఎస్టాబ్లిష్మెంట్ సీన్ ఉంటుంది. సంభాజీని పట్టించినటువంటి ఇద్దరు 2 క్యారెక్టర్లు చూపిస్తాడు, వీళ్ళ శిబిరంలో వాళ్ళే. అవును. అలాగే ఈయనకు ఒక దాయాది ఉంటాడు, ఆ దాయాది తల్లి ఉంటుంది ఈయనకి పిన్ని. అవును. ఆవిడ పాత్ర, ఆవిడ చనిపోతుంది. ఇవన్నీ కూడా ఆ సినిమాలో విలన్ రోల్ ప్లే చేస్తాయి, ఈ ఎలిమెంట్స్ అన్నీ. అవును. సో వీళ్ళ అంతఃపుర కుట్ర కూడా ఉంది ఇందులో. అంతఃపుర కుట్రకి ఆయన ఏమన్నా ఆజ్యం పోసాడా ఔరంగజేబు? అదేం కాదు కదా, వీళ్ళ మధ్య ఉన్నటువంటి పవర్ పాలిటిక్స్లో భాగంగానే జరిగింది అదంతా. కానీ ఎందుకు ఔరంగజేబుని మెయిన్ విలన్ చేశారు క్లైమాక్స్లో? మిగిలిన వాళ్ళందరూ పక్కకి ఎందుకు వెళ్ళిపోయారు? ఇంతమంది కోరిక కదా సంభాజీ చనిపోవటం. సంభాజీని ఎందుకో కోటలో పరిమితం చేశాడు శివాజీ. ఆయన మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి కదా ఆయన దగ్గర. ఆయన స్త్రీలోలుడు అనే ఎలిగేషన్ ఉంది కదా ఆయన దగ్గర. ఉండబట్టి కదా ఆయన కోటలో ఉంచాడు. ఆ 2వ కొడుకును కదా రాజును చేయాలనుకుంది ఆయన. కానీ సంభాజీ తను లీడ్ తీసుకుని ముందుకు వచ్చాడు. శివాజీ మరణం తర్వాత అతను చిన్నపిల్లాడు అవటం చేత లీడ్ తీసుకుని ముందుకు వచ్చేసి తనే నడిపిస్తున్నట్టుగా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాడు. ఆ అగ్రెసివ్నెస్ ప్రదర్శించే క్రమంలో ఆయన శత్రువర్గం కూడా మేలుకొని ఎదురు నిలబడినప్పుడు అనివార్యంగా యుద్ధాలు జరిగినాయి. ఈయన గెరిల్లా పద్ధతుల్లో వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఫైనల్గా దొరికాడు. ఒక అంతఃపుర కుట్ర వలన, ఇన్ఫార్మర్ నెట్వర్క్ వలన దొరికాడు. వాళ్ళు చంపేశారు. ఇంతే సింపుల్ స్టోరీ సార్. అంటే ఇప్పుడు మనకు సినిమాలో చూపించిన విధంగా అయితే చంపలా, ఆయన్ని అలాగే నిలబెట్టారండి, అలాగే చేశారు. ఔరంగజేబు దగ్గర కూర్చుని చేయించినట్టుగా చూపించారు. ఔరంగజేబు ఉన్నాడని నేను అనుకోను అక్కడ. వీళ్ళు ఔరంగజేబును సింబల్గా మార్చి ఔరంగజేబును దుర్మార్గుడిగా ప్రొజెక్ట్ చేయటం ద్వారా ఔరంగజేబు ఏ సమూహానికైతే చెందున్నాడో ఆ సమూహాన్ని టెర్రరైజ్ చేసి మా నాయకుడిని చంపారు మీరు, ఇంకా మీరు ఇక్కడ ఉన్నారు స్టిల్ అని బెదిరించి, మేము ఉండనిస్తున్నాం కాబట్టి ఉంటున్నారు మీరు, అందుకని మీరు మాకు లొంగి ఉండండి అని చెప్పడం ఈ సినిమా పరమోద్దేశం మాత్రమే కాదు. ఆయన వివేక్ అగ్నిహోత్రి తీసినటువంటి కాశ్మీర్ ఫైల్స్ కూడా అదే కదా కదా. కాశ్మీర్ ఫైల్స్లో కూడా సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి వరకు క్లైమాక్స్ వరకు ఏమిటి కథ? ఒక 3-4 కుటుంబాల మీద ముస్లిం సమూహం దాడి చేసి ఆ ఇళ్లలో ఉన్నటువంటి ఆడపిల్లలను రేప్ చేసి వాళ్ళని చంపేయటం, ఇంతే కథ. దీన్ని ఆయన పద్ధతిలో నెరేట్ చేసుకుంటూ అలా ఆ హింసని విపరీతంగా గ్లోరిఫై చేస్తూ సినిమా తీసి, ఆ సినిమా చూసి బయటకు వస్తున్నటువంటి హిందూ సోదరులకి ఎదురుకుండా ఎవరైనా ముస్లిం ఎదురొచ్చినా, లేదు ఆ రాత్రి పడుకుని వీళ్ళు మర్నాడు ఆఫీస్కి వెళ్తే పక్క సీట్లో ఎవడన్నా ముస్లిం కొలీగ్ ఉన్నా, ఆ ముందు రోజు వరకు వాళ్ళిద్దరూ కలిసి టీకి వెళ్ళే వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ ఆ క్షణం నుంచి వారితో టీకి వెళ్ళడానికి వీడు భయపడే లెవెల్లో బుర్రలు పొల్యూట్ చేశారు ఆ సినిమా ద్వారా, కాశ్మీర్ ఫైల్స్ ద్వారా. అదే ఈ సినిమా ఉద్దేశం కూడా, చాలా ఉద్దేశం కూడా. ఓకే. అందుకని ఇవన్నీ ప్రాపగాండా సినిమాలే. మరి సెన్సార్ ఎలా ఇచ్చారంటారు సార్? ఏమండి, అలాంటి సినిమాకి సెన్సార్ ఎన్ని సినిమాలకు తెచ్చుకోలేదు వాళ్ళు సెన్సార్? వాళ్ళకి అనుకూలమైన సినిమా అంటే దానికి ఏ అడ్డంకులు ఉండవు. వాళ్ళ భావజాలం ప్రమోట్ చేయడం కోసం ప్రాపగాండా సిరీస్లో భాగంగా వచ్చిన సినిమానే చావా. అందుకని ఔరంగజేబుని అలా సింబల్గా చూపించి, ఔరంగజేబు మీద విపరీతమైన క్రోధం కలిగించి, ఈ సమాజం మీద దాడి చేస్తామని ఉత్సాహపడి ఉబలాటపడి రెచ్చిపోతూ మాట్లాడుతున్నటువంటి యూత్ అంతా కూడా అలా మోటివేట్ చేసి వాళ్ళతో ఆ గేమ్ ఆడిస్తున్నారు. ఆ కుర్రాళ్ళతో ఆ గేమ్ నడిపిస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఆ ఇష్యూ లైవ్లో ఉంచాలి. అది లైవ్లో ఉంటేనే తమకు జీవనం. జనాల్లో ఆ ఉద్రేకం ఉంటేనే కసిగా వచ్చి కమలం గుర్తు కొట్టేస్తారు. అందుకని ఈ డ్రామా వెనకాల ఉండి నడిపిస్తున్నారు. అది ఔరంగజేబు సమాధిని చంపేస్తారు. ఆ మధ్య బండి సంజయ్ అన్నాడు, మొత్తం దేశంలో ఉన్న సమాధులన్నీ తవ్వేస్తాం, శివాలు వస్తే మావి, శవాలు వస్తే మీవి అన్నాడు ఆయన.
అంటే సవాలు వస్తే మీవి అంటే లోపల సవాలు ఉంటాయి. అంటే అందులో సమాధులు ఉన్నాయి, ఆ సమాధులు తగ్గుతూ ఉన్నాయి కదా, మీ సవాళ్ళను కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అంటున్నాడు ఆయన. ఆ లెవెల్ స్టేట్మెంట్ ఇస్తే అతని మీద ఏమైనా చర్య ఉందా? ఏమీ లేదు కదా. అద్భుతమైన మాట చెప్పావు గురు అని చెప్పి అభినందించారు తప్ప. సో ఇదే ప్రపంచం. అందుకని వాళ్ళకు ఒక మోటో ఉంది. ఔరంగజేబు అనేవాడిని వాడుకుంటున్నారు వాళ్ళు. ఔరంగజేబు జీవితాన్ని వాడుకుని ఈ హిందూ సమాజం బతుకుతోంది అతని మీద. ఓకే. అతన్ని అమ్ముకుని బతుకుతున్నారు వీళ్ళు. అతన్ని చిత్ర విచిత్రాలుగా ప్రొజెక్ట్ చేసి ఔరంగజేబుని అడ్డం పెట్టి ఏదైనా చెప్పు నువ్వు చెల్లిపోతుంది ఈ దేశంలో. మరి ఔరంగజేబు గురించి ఇంత మాట్లాడుతున్నారు. శివాజీ జీవితం మీద శివాజీ సీరియస్గా ఎప్పుడు ప్రోగ్రామింగ్లో ఆయన హిందువుగా లేడు. ఆయన ప్రోగ్రామ్ ఆయన అందరితోనూ కలుసున్నారు. ఆయన ముస్లిం అడ్వైజర్స్ ఉండేవాళ్ళు ఆయన దగ్గర, మంత్రులు. వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకునేవాడు సమాజాన్ని ఎలా నడపాలో. ఆయనకి ఈ ఎజెండా లేదు. ఎంత స్థాయికి తీసుకెళ్లారంటే శివాజీని వీళ్ళు, ఈ హిందూ సంఘాల వాళ్ళు, శివాజీ అనేవాడు ఫండమెంటలిస్టు, విపరీతమైనటువంటి హిందూ ఉగ్రవాది అన్న లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. అతను తీసుకెళ్ళిపోయి ఈ దేశంలో గెరిల్లా యుద్ధం ప్రారంభించిన వాడు శివాజీ. ఆయన జీవితానికి ఒక క్రెడిట్ ఉంది. గెరిల్లా వార్ఫేర్ అనేది భారతదేశానికి పరిచయం చేసినవాడు శివాజీ. ఆ ఏరియాలో అతనికి ఉన్నటువంటి ఖ్యాతిని పొగుడుతూ మహాకవి శ్రీశ్రీ గారు మరో ప్రస్థానం కవితా సంపుటిలో ఒక కవితలో ప్రస్తావించాడు. శివాజీకి వారసుడా శ్రీశ్రీ కవితల ఆలోసుడా అని రాశాడు ఆయన. రాస్తే ఓ పక్కన జై భవానీ వీర శివాజీ నినాదాలతో గోడలు నింపుతున్నారు వీళ్ళు హిందూ మతోన్మాద సంఘాలు, రాష్ట్రీయ స్వయం సేవక్ తదితరాలు. నింపుతున్న టైంలో ఆయన అలా రాశాడు, శివాజీకి వారసుడా శ్రీశ్రీ కవితల ఆలోసుడా. రాస్తే చల్సాన్ ప్రసాద్ లాంటి కమ్యూనిస్టు ఇది ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఆ శివాజీని తొలగించి, శ్రీశ్రీ వెళ్ళిపోయిన తర్వాత ఆ శివాజీని తొలగించి అల్లూరికి వారసుడా శ్రీశ్రీ కవితల ఆలోసుడా అని మార్చారు. ఓకే. ఆ మార్చడం వెనకాల కుట్ర ఇది. శివాజీని వీళ్ళు సింబల్గా మార్చేశారు కాబట్టి శివాజీని వాళ్ళ దగ్గర నుంచి బయటకు లాక్కురావాలనుకోవాలి వీళ్ళు. శివాజీని వాళ్ళు కబ్జా చేశారు హిందూ సంఘాల వాళ్ళు. శివాజీని వాళ్ళ దగ్గర నుంచి విముక్తి చేయటం అనేది కదా ప్రోగ్రాం తీసుకోవాలి. అది కాకుండా భయపడిపోయి మీరు శివాజీ పేరు తొలగించి అల్లూరి పేరు పెట్టడం ఏంటి అని ఎవరు ప్రశ్నించలేదు ఆ రోజున. కాబట్టి కమ్యూనిస్టులను కూడా టెర్రరైజ్ చేయగలిగారు ఈ హిందూ సంఘాల వాళ్ళు. ఇప్పుడు ముస్లిం సమాజాన్ని టెర్రరైజ్ చేసి సరెండర్ చేసుకోవడం కోసం ఈ సినిమాలన్నీ తీసి, చావాలంటే సినిమాలన్నీ తీసి ఔరంగజేబు సమాధి మీద దాడి చేస్తాం. మసీదులు కూల్చడం కొత్త ఏం కాదు కదా వీళ్ళకి. బాబ్రీ మసీదు కూల్చారుగా. బాబ్రీ మసీదు కూల్చిన తర్వాత నిజానికి మీరు చెప్తుంటే కూడా నాకు అర్థమవుతుందంటే ఒక మతానికి సంబంధించిన అంటే ఔరంగజేబు కొడుకు ప్రిన్స్ ఎవరైతే ఉన్నారో సంభాజీతో కలిసి చేతులు కలపడానికి కూడా వస్తాడు. ఎవరైతే చావా అన్నారో ఔరంగజేబు మనవరాలు పరిస్థితి ఏంటి ఇప్పుడు? మనవరాలని చెప్పుకుంటున్న ఒక మహిళ ఏముంది వాళ్ళకి జీవితం? ఢిల్లీ కేంద్రంగా భారతదేశాన్ని పరిపాలించిన ఒక రాజవంశం తాలూకా వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఔరంగజేబు బాధపడ్డాడు వాళ్ళ గురువుకి ఉత్తరం రాసి. వాళ్ళ గురువుకి అంటే ఆయనకు చదువు చెప్పినటువంటి గురువుని కోప్పడ్డాడు ఆయన. తన దగ్గర నుంచి ఏదో సహాయం కోసం వచ్చాడు ఒక గురువు. వస్తే నేను మీకు సహాయం చేయను అన్నాడు. ఎందుకు చేయను మీకు వివరంగా ఉత్తరం రాస్తాను వెళ్ళిపోండి అని చెప్పి ఒక ఉత్తరం రాశాడు. అయ్యా మీరు భూగోళం మాకు చెప్పలేదు, ఈ పక్కనే యూరప్ అనేది ఒకటి ఉంది, అక్కడ పారిశ్రామిక విప్లవం జరుగుతోంది, అక్కడ ఒక వ్యాపార వర్గం పుడుతోంది, అది మార్కెట్లు వెతుక్కుంటూ బయలుదేరుతుంది సముద్రాల మీద. ఎక్కడ మార్కెట్ దొరికితే అక్కడ రాజకీయ అధికారం వాళ్ళు హస్తగతం చేసుకుంటారు అని నువ్వు చెప్పాలి కదా గురువుగా మాకు. నువ్వు చెప్పలా. మేము వచ్చి పరిపాలన చేసుకుంటుంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మా ముందు నిలబడ్డారు. మేము వాళ్ళతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళాం. ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, రకరకాల శక్తులు వస్తున్నాయి అక్కడి నుంచి పడవలు వేసుకుని. అసలు వీళ్ళు ఉంటారనే విషయమే మాకు చెప్పాలా నువ్వు టెక్స్ట్ బుక్లో.
చెప్పనప్పుడు నీకు ఎలా సహాయం చేస్తాను నేను అని వాళ్ళ గురువుకు ఒక అద్భుతమైన ఉత్తరం రాశాడు ఈయన. ఔరంగజేబు, అది దొరుకుతుంది. కొమర్రాజు లక్ష్మణరావు గారు తెలుగులోకి అనువాదం చేశాడు ఆ లేఖని. ఓకే. కాబట్టి ఔరంగజేబు అనగానే ఆయన ఒక పెద్ద విలను, క్రూరుడు అంటే ఇలా ముద్ర వేయటం అనేది మనకు ఆచారం. రావణ బ్రహ్మ అనగానే రాక్షసుడు, చాలా దుర్మార్గుడు, ఇలాంటి బ్రాండింగ్ ప్రోగ్రాం ఉంటుంది. ఈ బ్రాండింగ్ ప్రోగ్రాంలో ఔరంగజేబు మీద బ్రాండ్ వేసి ఆ బ్రాండ్ వేయటం ద్వారా వీళ్ళు పెద్ద హీరోల్లాగా ప్రొజెక్ట్ అయిపోవటం, వీళ్ళు దేశాన్ని బాగు చేసే వాళ్ళలాగా. వీళ్ళు చేస్తోంది ఏంటి, హిందూ మతం రెచ్చగొట్టి మా వెనకాల ఇంతమంది ఉన్నారని చెప్పి ప్రొజెక్ట్ చేసుకుని కార్పొరేట్లను అట్రాక్ట్ చేసి వీళ్ళ వెనకాల మొబైలైజ్ అవుతున్నటువంటి హిందువులందరితోనూ ఆ కార్పొరేట్లకి ఊడిగం చేయించడం